ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 15. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తన గ్రంథం 51 అధ్యాయం 17వ వచనం. మనలో ప్రతి ఒక్కరము పాప స్వభావముతోనే జన్మించి ఉన్నాము. దావీదు పాపము చేసిన తర్వాతనే ఈ సంగతి తెలుసుకొనెను. అందువలన కీర్తన గ్రంథం 51లో నేను పాపములో పుట్టినవాడను అని చెప్పుచున్నాడు. దావీదును దేవుడు తాను ఏర్పరచుకున్న పాత్రగా వాడుకొనక మునుపు అతనిని పూర్తిగా మార్చి కడిగి శుద్ధీకరించవలనని కీర్తన 51లో దావీదు చెప్పినది చూడుడి. తాను నిజముగా ఎవరో దానిని, తన హృదయపు నిజస్థితిని దావీదు గుర్తించెను. 7, 9, 10 వచనములు. ఆ దావీదే విరిగిన హృదయముతో ఈ రీతిగా ఒప్పుకొనుచున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నూతన హృదయము నిమ్ము. నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా అతిక్రమములన్నింటినీ తుడిచివేయుము. నీ స్థితిని ఉన్నదన్నట్టుగా దేవుని ఎదుట ఒప్పుకొనుము. నీ స్థితిని మార్చుకొనుటకై ప్రయత్నం చేయకుము. అవును ప్రభువా, నేను పాపిని అని ఆయనతో చెప్పుము గాని నా పొరుగువారి కంటే నేను ఎంతో బాగుగానున్నానని చెప్పకుము. ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు గనక నీ నిజస్థితిని ఆయనతో చెప్పి, ప్రభువా, నన్ను కడుగుము, నేను మురికి అపవిత్రతతో నిండి ఉన్నాను. ఓ దేవా, నాలో శుద్ధ హృదయము కలుగు చేసి నా పాత స్వభావమును మార్చుము అని ప్రార్థించుము. ఈ విధానములో నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు సంపాదించుకొనగలవు. నాశన పాత్రమైన నీ జీవితము సమృద్ధి అయిన ఫలమునిచ్చేదిగా మారును. నీవు పలుకు ప్రతి మాట, నీవు చేయు ప్రతి పని నిలిచి ఉండు ఫలమునే ఫలించును. నీ పాప జీవితమును గూర్చిన జ్ఞాపకము కూడా నుండదు. దేవుడు క్షమించినప్పుడు ఆయన ఎన్నటికీ క్షమించును. యేసుక్రీస్తు ప్రభువు నీకు బదులుగా మరణించి నీ పాప రుణము పూర్తిగా తీర్చి ఉన్నందున నీ పాపములన్నీ నిరంతరమునకు తీసివేయబడి తుడిచివేయబడును. నీవు యథార్థముగాను వినయముగాను ప్రార్థించినచో ప్రభు అలాగు చేయును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.